ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి. కానీ ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు? అతను బ్రతికే ఉన్నాడా లేక ఏదైనా జరిగిందా? జరిగిన నిజాన్ని దాచడానికి ఆధారాలన్నీ కూడా మాయం చేశారా? ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి సాయి కృష్ణ అదృశ్యం కేసులో ఇప్పుడు ఒక్కో షాకింగ్ విషయం బయటపడుతోందండి. ఈ కేసులో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు చూస్తుంటే ఇది కేవలం అదృశ్యం కేసు మాత్రమేనా లేక మరింత పెద్ద కుట్ర ఏదైనా దాగి ఉందా? ఈ కేసు అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ కావడం. ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అవ్వడం అంటే అది అంత చిన్న విషయం కాదండి. ప్రస్తుతం దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. స్టేషన్లో ఏం జరిగిందో మొత్తం రికార్డ్ అవుతూనే ఉంటుంది. కానీ సిట్ విచారణలో వెలుగులోకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం కేవలం ఒకరోజు లేదా 2 రోజుల ఫుటేజ్ కాదండి, దాదాపుగా 10 నెలల సీసీటీవీ రికార్డులను పూర్తిగా డిలీట్ చేశారట పోలీస్ స్టేషన్లో. అది కూడా ఇక్కడే అందరిలోనూ ఒక పెద్ద ప్రశ్న అయితే తలెత్తు ఉందండి. అసలు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అవటం మీద అసలు దాచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకవేళ సాయి కృష్ణ పోలీసులు స్టేషన్కు తీసుకురాకపోతే లేదా తీసుకొచ్చిన ప్రశ్నించి వదిలిపెట్టి ఉంటే ఇంత భారీగా ఫుటేజ్ తొలగించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కృష్ణలంక పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ స్థానికంగా ఒక టెక్నీషియన్ని తీసుకొచ్చి మరీ ఫుటేజ్ తొలగించారనేది ఒక సమాచారం అండి. అంటే కృష్ణలంక పోలీసులు చెప్పలేదు, ఇది సిట్ విచారణలో బయటకు వచ్చినటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలండి. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారంటే కేసు ముగిసిపోయినట్టే అనుకుంటున్నారేమో, కాదు కదా. ఎందుకంటే సాక్ష్యాలను మాయం చేయడం, ఎలక్ట్రానిక్ రికార్డులను ట్యాంపర్ చేయడం, న్యాయ ప్రక్రియను అడ్డుకోవటం ఇలాంటివి చేస్తే ఇవన్నీ కూడా స్వతంత్ర నేరాలుగా పరిగణించబడతాయండి వాస్తవానికి. అంతేకాదు నేటి టెక్నాలజీతో డిలీట్ అయినటువంటి డేటాను తిరిగి రికవర్ చేయటం, ఎన్ని ఫుటేజ్గా మామూలుగా సపోజ్ మన హార్డ్ డిస్క్లో ఏదైనా డిలీట్ అయింది అనుకోండి, అది టెక్నికల్ పర్సన్ దగ్గరికి తీసుకెళ్తే, హార్డ్వేర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏదైతే హార్డ్వేర్ మన ఇదో హార్డ్ డ్రైవ్ ఉంటుంది, హార్డ్ డిస్క్, ఆ డిస్క్లో డిలీట్ అయినటువంటి మెసేజ్లను కూడా, డిలీట్ అయినటువంటి సాఫ్ట్వేర్స్ కావచ్చు, మనకు కావాల్సినటువంటి ఫుటేజ్ని కూడా రికవర్ చేయగలరు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అలాంటిది. మరి అది మర్చిపోయారేమో, నేటి టెక్నాలజీ ఎంత ఉందనేది మర్చిపోయినట్లున్నారు. డిలీట్ అయినటువంటి డేటాను తిరిగి రికవర్ చేసేటటువంటి అవకాశాలు కూడా నేటి టెక్నాలజీలో చాలా మటుగా ఉన్నాయి. ఈ ఫుటేజ్ అంతా కేవలం స్టేషన్లోనే స్టోర్ అయిందా లేక క్లౌడ్ సర్వర్ కూడా అప్లోడ్ అయిందా? ఒకవేళ క్లౌడ్లో బ్యాకప్ ఉంటే అసలు నిజాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది కదా. ఈ కేసులో రెండో షాకింగ్ అంశం ఏంటంటే సాయి కృష్ణ లాకప్లోనే మరణించాడా? ఇదే అంతు చిక్కనటువంటి విషయం. మరియు ఆ విషయం బయటికి రాకుండా మృతదేహాన్ని రహస్యంగా దహనం ఏమైనా చేశారా అనేటటువంటి అనుమానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నాయండి. ఇక్కడ బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మే 24, 25 తేదీల్లో కృష్ణలంకలోని స్వర్ణపురి శ్మశాన వాటికలో జరిగినటువంటి దహనాలపై విచారణ జరిగినప్పుడు రికార్డులు మరియు అక్కడ వదిలేసినటువంటి వ్యక్తుల వాంగ్మూలాల్లో తేడాలు కనిపించాయంటండి. ఆ సిట్ విచారణలో రికార్డుల్లో 2 శవాలే ఉన్నాయని ఉంటే అక్కడ పనిచేసినటువంటి కొందరు మాత్రం 4 శవాలు దహనం చేశామని చెప్పారట. అందులో 2 శవాలను ప్రత్యేకంగా రాత్రి సమయంలో దహనం చేశారని ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. ఇక్కడ కూడా అనేక ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయండి. అందరిలోనూ కూడా అనేక ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. రికార్డులో లేని శవాలు అసలు ఎవరివి? నిబంధనలకు విరుద్ధంగా దహనం ఎందుకు జరిగింది? అక్కడ ఆ బూడిదను భద్రపరిచారా లేక దాన్ని కూడా మటుమాయం చేశారా? ఇక్కడ నిపుణుల అభిప్రాయం ప్రకారం బూడిదను భద్రపరిస్తే కొన్ని సందర్భాల్లో ఫోరెన్సిక్ పరీక్షలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా నిజాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది
చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. మరి ఆ ప్రక్రియ కోసం అది ఏమన్నా అక్కడ భద్రపరిచారో లేదా తెలియదు. ఇక మూడో కీలక అంశం ఏంటంటే సాయి కృష్ణను మార్కాపురం నుంచి పోలీసులు తీసుకొచ్చినటువంటి విషయం దాదాపు నిర్ధారణ అయినట్లే కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంగీకార పత్రాలు కూడా ఉన్నాయనేది సమాచారం. కానీ ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ప్రశ్న అందరిలోనే వస్తుందంట. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత సాయి కృష్ణకి అసలు ఏమైంది? అతడిని కోర్టులో హాజరుపరిచారా లేక హాజరుపరచలేదా? విచారణ అనంతరం విడుదల చేసేశారా? అంటే స్టేషన్కి తీసుకెళ్లి విచారణ చేశారు కదా, అలా విచారణ చేసిన తర్వాత విడుదల చేశారా? ఈ రెండిటికి సంబంధించినటువంటి అధికారిక రికార్డులు అయితే ఇప్పటి వరకు ఎక్కడా కూడా బయటికి రాలేదండి. మొత్తం చూస్తే ఈ కేసులో ఇప్పటి వరకు బయటపడినటువంటి అంశాలు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. సత్యాన్ని బయటకు తేవాలంటే ఇంకా చాలా లోతుగా విచారణ జరగాల్సి అయితే ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉన్నా పూర్తి ప్రయోజనం అయితే రాదు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తొలగించడం జరిగిందనే దానిపైన విచారణ జరగాలి. దహనం చేసినటువంటి శవాల వెనుక అసలు ఉన్నటువంటి నిజమేంటి, దానిపైన కూడా కూపీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి తర్వాత అసలు సాయి కృష్ణకి ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే ఈ కేసులో అసలు నిజం వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుతం ఇవన్నీ కూడా విచారణలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే, ఆరోపణలు మాత్రమే. తుది నిజం కావచ్చు, బయటికి రావాల్సినటువంటి విషయాలు కావచ్చు, అసలు దీనిపైన నిర్ధారణ తేల్చాల్సింది కావచ్చు, అధికారిక దర్యాప్తు బృందాలు మరియు కోర్టు తీర్పు తర్వాతే అసలు పూర్తి విషయం స్పష్టమవుతుంది. అప్పటి వరకు ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలుగానే చూడాలి, అనుమానాలుగానే మనం మాట్లాడుకోవాలి. అంతే తప్ప ఇది ఎక్కడా కూడా సాక్ష్యాధారాలుగా బయటకు వచ్చినటువంటి నిజాలు కాదు. ఈ కేసులో అసలు ఉన్నటువంటి నిజమేంటి, ఈ కేసులో అసలు సాయి కృష్ణకి ఏం జరిగింది, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి, అసలు మీరు దీనిపైన మీరు ఏం భావిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి మీ ఆలోచన ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.